వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు మన ప్రజాపాలన ప్రగతి బాట సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమైన నాయకులు, మన జిల్లా వాసులు అనుకోవచ్చు, ఎందుకంటే కొడంగల్ పక్కనే కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అనసూయ సీతక్క గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఇక్కడ నాతో పాటు తోటి శాసనసభ్యులందరికీ, మన సిఎస్ గారికి, డీజీపీ గారికి, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా చాలా సంతోషమైన రోజు నాకైతే. సంవత్సరం కింద మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడంతో గెలిచాను. తర్వాత నుంచి ఆ రోజు చెప్పాను, ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఒక లెక్క ఉంటే ఇప్పటి నుంచి గెలిచిన తర్వాత నుంచి ఒక లెక్క అని ఆ రోజే చెప్పినాను. ఈరోజు మన ప్రాంతానికి 1000 కోట్ల నిధులతోని చాలా అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి గారికి, మన నారాయణపేట్ ప్రజలందరూ కూడా లేచి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని ఆయన కృతజ్ఞతలు తెలపాలని కూడా కోరుకుంటున్నారు. ఈడ చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. మహిళా సోదరుమణులకైతే నాకు ఎప్పుడైనా ఏ సభకు పోయినా అన్నలు ఎక్కువ కనిపిస్తారు, తప్పుగా అనుకోకండి అన్న. ఈసారి మాత్రం సగం సభ కంటే ఎక్కువ మన మహిళలే ఉండడం నాకు ఎంతో చాలా సంతోషం ఇచ్చింది. అమ్మ, ప్రతిసారి ఇలానే వచ్చి నన్ను ఆశీర్వదించాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు జరిగిన కార్యక్రమంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనకు సంబంధించిన మహిళా జిల్లా సమైక్య ఏదైతే ఏర్పాటు చేసిండ్రో పెట్రోల్ బంక్ ని, అదే విధంగా మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఎంసీహెచ్ కానివ్వండి, నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్స్ కానివ్వండి, పంచాయత్ రాజ్ రోడ్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులకి ఈరోజు 100 కోట్లతోని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఈరోజు దీంతో పాటు ఇక్కడికి మన నారాయణపేట్ నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఇదొక తొలి మెట్టే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి నాకు మీరు ఇచ్చిన అవకాశంతో తప్పకుండా రానున్న 4 రోజుల్లో నారాయణపేట్ రూపు రేకులనే మార్చి తీర్తానని మీకు ఈరోజు ఈ సభ ద్వారా మాటిస్తున్నాను. ఈరోజు ఎక్కువసేపు చాలా మందికి తెలుసు, ఎక్కువసేపు మాట్లాడను, కానీ ఈరోజు నా చేత కూడా చాలా మంది మాట్లాడిస్తున్నారు. ఏం జరుగుతుంది నారాయణపేటలో, అసలు ఏం వస్తలేవు, సంక్షేమ పథకాలు వస్తలేవు, ఏం వస్తలేవు అని చెప్తున్నారు. కానీ అన్న, మా నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి అయితే 200 ఉచిత కరెంటు, దాదాపు 40,000 గృహాలకి ఈరోజు ఉచిత కరెంట్ మనం ఇస్తున్నాం. అదే విధంగా దాదాపు గ్యాస్ సబ్సిడీ అనేది కూడా 80% మందికి ఈడ ఇస్తున్నాం. దీంతో పాటు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటూ పోతా. కొంచెం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడతాం. రైతు రుణమాఫీ ఇప్పటికే మనకు దాదాపు 200 కోట్ల రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికే జరిగింది. ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక 50 కోట్ల వరకే మిగిలింది. అది కూడా మరి దీంతో పాటు రైతు భరోసా ఇప్పటికీ అందరికీ పడుతూనే ఉంది. మహాలక్ష్మి ఫ్రీ బస్ లో మా మహిళలందరూ కూడా ఈరోజు దాదాపు 1,00,000
1,26,00,000 మంది ఈ రోజు ప్రయాణించిండ్రు. దాంట్లో 58 crores వరకు మనం ఇచ్చినామన్న నారాయణపేట నియోజకవర్గానికి. గృహజ్యోతి 200 యూనిట్లు ఇంతకు ముందు నేను చెప్పినట్టు 40,000 ఇండ్లకి. గ్యాస్ సబ్సిడీ 31,000 ఇండ్లకి. దీంతో పాటు అన్న ఎల్ఓసి కానివ్వండి, సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, మా నియోజకవర్గంలో ఇంతకు ముందు ఒక ఆనవాయితీ ఉండే అన్న, వీడు మనోడా కాదా, మనోడా అయితే ఇస్తాం, మనోడు కాకపోతే ఇయ్యం. అంతేనా? కరెక్ట్ చెప్తున్నా లేదా? కరెక్టా? మనోడు కాకపోతే చించి పక్కన పడేయాలి. చెక్ వచ్చినా కూడా చించి పక్కన పడేసే రోజులు ఉండే అన్న. ఈ రోజు నాకు చేతికి శాంక్షన్ అయిన ప్రతి ఒక్క ఎల్ఓసి, ప్రతి ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్లు, ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్లు ఈ రోజు వెంటనే అందజేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎవరు పైన ఎవరు కింద, వీళ్ళు మావాళ్ళు కాదు, నేను మీ బిడ్డని, మీ నారాయణపేట బిడ్డని కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే అయినా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగానే ముందుకెళ్తాం. మీరన్నట్టు ఇంకా కొంతమంది చాలా అంటున్నారు, ఇంకా చెప్పాలంటే అసలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోను. నేను అసలు మాట్లాడను కూడా. నేను చేసే పనుల గురించే మాట్లాడతా, నేను చేసే ప్రజా సేవ గురించే మాట్లాడతా. పక్కనోడి గురించి ఏం చేసుకోక వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసిండ్రో మీరందరూ చూసి నేనంతా కూడా చూసిన. ఇదే విధంగా నేను కేవలం కొన్నే అన్న, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మా దగ్గర మేజర్గా చేయాల్సినవి. మీరు ఎలా అయినా సాగునీరు ద్వారా మనకి మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా అయినా ఇచ్చిండ్రు. అదే విధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా, కొండాపూర్ కానివ్వండి, లేకపోతే అటువైపు కోయల్కొండలో గణపతిరాయ్ చెరువు కానివ్వండి, ఈ రెండు చేస్తే మాత్రం తప్పకుండా నీళ్లు పూర్తి స్థాయిలో నారాయణపేట నియోజకవర్గానికి మొత్తం కూడా అందుతాయని మీకు ఇక్కడ నుంచి మా రిక్వెస్ట్ అన్న. దీంతో పాటు మంచినీటి సరఫరా ఇప్పుడే నారాయణపేట నియోజకవర్గంలో, నారాయణపేట టౌన్ కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న. మిషన్ భగీరథ ఏర్పాటు చేసినప్పటి నుంచి మా కనెక్షన్ ఆల్మోస్ట్ మన్యంకొండ నుంచి వస్తుంది. అది ఎక్కడైనా ఒక్క దగ్గర కట్ అయినా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఏదైతే ఆల్మోస్ట్ ఒక మిషన్ భగీరథ అప్రోచ్ గా మీకు ఒక లెటర్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మక్తల్, నారాయణపేట, కొడంగల్ వరకు నీళ్ళు వచ్చే విధంగా ఆ ప్రపోజల్ అనేది తయారు చేపించాము. డిపిఆర్ అనేది ఉంది. అది ఒకసారి మీరు చూసి తప్పకుండా మాకు శాంక్షన్ చేయాలని కూడా కోరుతున్నాం. ఇదే విధంగా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన లెటర్లు అన్నిటికీ కూడా, దాంట్లో ఇచ్చిన లెటర్లో మన ధన్వాడ డిగ్రీ కాలేజ్, ధన్వాడ మా సొంతూరు. ధన్వాడ డిగ్రీ కాలేజ్ వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా ఒక భవనం లేకుండే షిఫ్ట్ బేసిస్ లో నడిపించిండ్రు. ఆ ధన్వాడ డిగ్రీ కాలేజ్ కోసం ఒక బిల్డింగ్ శాంక్షన్ కోసం అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ ప్రాసెస్ అనేది కూడా మొదలు పెట్టారు. త్వరలోనే ఆ బిల్డింగ్ అనేది కూడా మనకు వస్తుంది. దీంతో పాటు నారాయణపేట టౌన్ లో గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఉంటదన్న. 70 years బ్యాక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అనేది ఏర్పడ్డది. అప్పటి నుంచి అప్పుడు చిన్న టౌన్ కాబట్టి ఒకటే దగ్గర నడిపించిండు. కానీ ఇప్పుడు టౌన్ పెద్దగా అయ్యేసరికి 3 వేరే చోట్లలో నడిపిస్తున్నారు. దానికోసం కూడా మీకు లెటర్ ఇవ్వడం జరిగింది. అది కూడా శాంక్షన్ కూడా త్వరలో చేయమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీంతో పాటు నారాయణపేట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా ప్రాసెస్ లో ఉంది. మర్కెల్ కి జూనియర్ కాలేజ్ కూడా ప్రాసెస్ లో ఉంది. డివైడర్ ప్రాసెస్ లో ఉంది. మన మార్కెట్ యార్డ్, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అనేది కూడా అప్గ్రేడేషన్ కోసం అడగడం జరిగింది. అది కూడా ప్రాసెస్ లో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంత మాట్లాడుతున్నా, లేకపోతే ఎప్పుడు మాట్లాడను. తప్పకుండా రానున్న రోజుల్లో మన నారాయణపేట ఇక్కడి నుంచి అభివృద్ధి పదంలోనే నడుస్తుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సమయం తక్కువ ఉండడం వల్ల ఈరోజు మన నారాయణపేటకి 4 మంత్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరి సందేశాలు కూడా మీరు వినాలని కూడా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. అస్సలు వినిపిస్తలేదు. రేవంత్ అన్న ఏమనుకుంటాడు? అలసిపోయిన అనుకుంటారా? ఏమనుకుంటారు? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
పువ్వు పుట్టగానే పరిమళించిన చందం నారాయణపేట నియోజకవర్గ ప్రజలతో వారికి ఉన్న సేవానుబంధం. మరి మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పణికర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, నమస్సులు, ధన్యవాదాలతో